మేము ఇలా వెళ్తాం అని పారదర్శకంగా వేగంగా చేయగలిగితే ఈ సమస్య తగ్గుతుంది, లేకపోతే ఒకరిని చూసి ఒకరు ఇది ఇంకా పెరుగుతుంది. సార్ రౌడీ సీఎం రేవంత్ కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారా? రేస్లో బండి లేరా? నిన్న కిషన్ రెడ్డి ప్రకటన ఆయన ఢిల్లీలోనే మాట్లాడారు. ఈ రేవంత్ రెడ్డి రౌడీలాగా, ముఖ్యమంత్రిలాగా కాకుండా రౌడీలాగా మాట్లాడుతున్నారు. ఈయన అసలు నా మీద విరుచుకు పడుతున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నాడు. ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలీదు. ఎందుకంటే ఎన్నికలు రావాలి, ముఖ్యమంత్రి పదవి కోసం బహుశా రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి అనే ఫినామినా తీసుకొస్తున్నారా? మరి తీసుకొని వస్తే ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు, అంతకుముందు లేకపోతే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ పాత్ర ఏంటి? రాజేందర్ ఏమైతే కొంచెం నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. కిషన్ రెడ్డి ఏమంటారంటే, నేను మెట్రోకి అడ్డుపడి, నేను నిధులు రావడానికి అడ్డుపడ్డానని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేను ప్రెస్ క్లబ్లో కానీ, అక్కడ అమరవీర గన్ పార్క్ దగ్గర కానీ నేను చర్చలకు చాలా సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తన స్థాయి మార్చి మాట్లాడుతున్నారు, నా మీద కావాలని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. నేను మీలాగా పార్టీలు మార్చి ఢిల్లీకి రాలేదు, కింద నుంచి పార్టీలో కష్టపడి కార్యకర్తగా ఎదిగి స్థానానికి వచ్చానంటే మొత్తం మీద ఇట్స్ బికమింగ్ ఎ పర్సనల్ ఫైట్. ఒక విధంగా వ్యక్తిగత సవాళ్ళు, ఢీ అన్నట్టుగా మామూలుగా కిషన్ రెడ్డి ఆ తీవ్రతతో మాట్లాడరు. ఇప్పుడు మొన్న కూడా నన్ను రాకుండా రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునే వాళ్ళు ఎవరు ఇంతవరకు పుట్టలేదు అని ఒక పెద్ద ప్రతిజ్ఞ లాంటి ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత వేడి పెంచుతున్న సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బండి సంజయ్ కొంత ఈ మధ్య మాట్లాడలేదు. ఆయన వాళ్ళ అబ్బాయి వ్యవహారం దాని అంతటి వల్ల కొంత ఇరకాటంలో ఉండటము, రెండోది కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అనే వార్తలు వస్తున్నప్పుడు అప్పుడు ఈ నీట్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ కానీ, స్థానిక అంశాల వల్ల బండి సంజయ్ కానీ, ఇంకొంతమంది పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని వస్తున్నందువల్ల కూడా కావచ్చు. అయితే రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే ఆయనది కూడా అంత ఏం లేదు. నిన్ననే ఆయన్ను కాంగ్రెస్ అధిష్టానం ఈ హిట్లర్ రిమార్క్ తప్పు అని మందలించినట్టుగా మనకి ఇప్పుడు మందలించింది. ఇది సరికాదు. హిట్లర్తో ఎలా పోలుస్తారు మీరు? మనం హిట్లర్ ఆ ఫ్యాసిస్టు పద్ధతులు వాటన్నిటిని మనం విమర్శిస్తుంటే మీరు మరీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నిజంగానే రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు కొంచెం దూకుడుగా అప్పుడప్పుడు ఏంటి దూకుడుగానే మాట్లాడుతుంటారు. అది కూడా రెఫరెన్స్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఏమని? నేను రేవంత్ రెడ్డి అంత మాటకారిని కాకపోవచ్చు, కానీ మాటకు కట్టుబడతాను. సరే, ఎవరిదే అంటే మాటల్లో కూడా పోల్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని గురించి మాటల దూకుడు తగ్గించాలి, ఈ సమయంలో తప్పులు దొరుకుతున్నాయని కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆయనకు చెప్పింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. దానికి ముఖ్యంగా హిట్లర్ రెఫరెన్స్. ఇది కేరళతో ముడిపడి ఉండటం. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ఈ విషయంలో బహిరంగంగానే నిజమే, ఆయనలాగే మీరు కూడా అన్ని కూల్చేశారు కదా, మీరు కూడా పేద ఇళ్ళు కూల్చారు, హైడ్రాన్ పెట్టారు, ఇట్లాంటివన్నీ పినరాయి విజయన్ కూడా అన్నారు. కాబట్టి ఇటు రేవంత్ రెడ్డికి అంతర్గతంగా వాళ్ళ పార్టీ నుంచి కొంచెం అక్షింతలు పడుతున్న పరిస్థితి ఒకటైతే, కిషన్ రెడ్డి నేను డీగా ఉన్నాను. ఇప్పుడు మీరు దీన్ని ఇందాక అమిత్ షా చెప్పిందాన్ని కలిపి చూసుకుంటే కనుక తెలంగాణలో ఒక హోరాహోరీ సవాల్కు బీజేపీ సిద్ధమవుతోంది అని అర్థమవుతుంది. సార్ మోడీ జాతర